పార్టీలల్లో, ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళల్లో చేసినట్టు, రెస్టారెంట్స్లో చేసినట్టు మంచి ఎర్ర కలరు, ఆరెంజ్ కలరు మన ఫుడ్కి రావాలంటే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను సోయా బీన్ పులావ్ చేశాను. సో దీంట్లో ఎటువంటి ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ యూజ్ చేయలేదు. నేను యూజ్ చేసింది ఏంటంటే ఒక 2 స్పూన్లు బీట్రూట్ పేస్ట్ యూజ్ చేశానండి. ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి. సో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడితే పిల్లలకి హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది, క్యాన్సర్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయి, న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. సో చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల. సో అటువంటివి వాడకుండా న్యాచురల్గా బీట్రూట్ పేస్ట్ వాడుకొని టేస్ట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మనము ఇలా ఫుడ్లో అన్నిట్లో కబాబ్స్ కానీ, బిర్యానీలు, కర్రీస్, వేపుళ్ళు దేంట్లో అయినా సరే రెడ్ కలర్, బ్రైట్ రెడ్ కలర్ రావాలంటే బీట్రూట్ పేస్ట్ ఒక